లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం. మొన్న వచ్చినప్పుడు పిలిచి వెళ్ళుడి, కనబడను, కూర్చుండలేదు, రండి. ఎవరైనా అడిగిన ఎడల చెప్పి పంపాను. వెళ్ళి కనుగొని ఇప్పుచుండగా అడిగిరి అనిరి. వచ్చి వేసి ఎక్కించి చాలండి. ఒకటి మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము, యేసు ప్రభు తన శిష్యులిద్దరిని చూసి ఏం చేశారని రాయబడింది. తన శిష్యులను ఇద్దరిని పిలిచారు. ఇద్దరిని పిలిచారు. అబ్బాయి పేతురు, యోహాను అని శిష్యులు ఇద్దరు సమీపంలో ఎవరుంటే వాళ్ళని పిలిచారు. దేవుని ఉద్దేశం ఏమిటంటే, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం దగ్గరకు రావాలి. ఆయన పిలిచినప్పుడు వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చారు. మనల్ని కూడా ప్రభు పిలిచినప్పుడు దగ్గరకు రావాలి. దేవుడు మాట వినాలి. ప్రభువారు పిలిచారు, వారి దగ్గరకు వచ్చారు. మనం కూడా ఈ రోజున స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా ప్రభు మనల్ని పిలిచిన రావాలి, దగ్గరకు రావాలి. వస్తే ప్రభు ఏం చెప్తారో వినాలి. పిలిచినప్పుడు వచ్చారు. అదే విధేయత, అదే దీనత్వం, అదే తగ్గించుకునే మనసు, అదే మాట వినే మనసు. ఈ రోజున తల్లిదండ్రులు పిలిచినప్పుడు పిల్లలు రావాలి. సేవకులు పిలిచినప్పుడు రావాలి. సంఘములో ఉన్న పెద్దవారు, వయసుతో ఉన్నవారు ఎవరైనా పిలిస్తే దగ్గర రావాలి. అంతే తప్ప తృణీకరించే మనసు రాకూడదు. అది దేవుని పిల్లల లక్షణం కాదు. శిష్యులను చూసి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు. తర్వాత ఏం చెప్తారనేది తర్వాత వచ్చారు. ఈ రోజున మనం కూడా చెప్పేది వినే మనసు రావాలి, పిలిస్తే లోబడే మనసు రావాలి. ఇది మొదటిది. రెండవది, ప్రభు అన్నారు వాళ్ళని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అన్నారు. అయ్యో ప్రభా, మేము ఇంకా టిఫిన్ చేయలేదు, లేకపోతే మేము ఇంకా ఎక్కడో పని పెట్టుకున్నాం, ఎక్కడికో ప్రేయర్కి వెళ్దాం అనుకున్నాం, ఏదో చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు ఎదుటనున్న గ్రామానికి మేము వెళ్ళాలా, ఎవరినన్నా పంపండి అని వేరే విధంగా దారి చూపించట్లా. వాళ్ళు పిలువబడ్డారు, పిలిచిన వారిని ప్రభు పంపుతున్నారు. ఈరోజు మనల్ని కూడా ప్రభు అనేక విధాలుగా రమ్మంటారు, పిలుస్తారు, ఒక పని చెప్తారు. మీరు ఎదుటనున్న గ్రామానికి పోండి అన్నారు. మీ బంధువుల ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళండి అంటారు. మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి మీ సాక్ష్యం చెప్పండి అని పంపుతారు. మనం ఏం చేయాలి? వెళ్ళాలి, చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఒక సహోదరి, ఒక టీచర్ గారు ఆమె జీవితంలో గంట దేవుడికి ఇస్తానని చెప్పి నిబంధన చేసుకున్నారట. దేవుడికి 1 గంట ఇస్తాను, నా ఉద్యోగ సమయంలో 1 గంట దేవుడికి ఇస్తాను. సరే, ఆమె ఒక వేశ్యల గృహానికి వెళ్ళి వాక్యం చెప్తున్నారు. అందరూ ఏళ్ళం చేశారు. మా పని ఏంటి, మా విధానం ఏంటి, మా వృత్తి ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి అని ఏళ్ళం చేశారు. అందులో ఒక కన్యక ఈమె దేవుని వాక్యం చెబుతుంటే విన్నారు, లోబడ్డారు. అప్పటికే ఆమె జీవితంలో 90 మందితో ఆమె పాపంలో పడి ఉన్నారు. వేశ్య. చూసారా, చిన్న వయసు అయితేనేమి ఈమె మాట వినింది. ఆమె నాకు ప్రభు కావాలన్నది అన్నారు. దేవుని మాటకు లోబడ్డారు. అంతే, ఆమె చెప్పినట్టు విన్నారు, మారు మనసు పొందారు.
ఇక నేను ఈ వృత్తి నాకు అవసరం లేదు, ఈ మార్గం వద్దు, నా ప్రభు కావాలని, పవిత్రమైన జీవితం కావాలి, నీతి గల జీవితం కావాలి, సత్యమైన జీవితం కావాలి, యథార్థమైన జీవితం కావాలని కోరుకున్నారు. అంతే, ఒక మంచి భక్తిలోకి ఆమె నడిపించబడ్డారు. ఆ టీచర్ గారి ద్వారా నడిపించబడిన తర్వాత ఒక సేవకునికి ఇచ్చి వివాహం చేసి పెళ్లి చేశారు. సేవకుడు కూడా నాకు మారు మనసు పొందితే చాలు అన్నారు. అంతే, సేవకుడు చక్కగా వివాహం చేసుకున్నారు, సేవకురాలు అయిపోయినారు. ఇది జరిగే సంగతి. మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి, పరిచర్య చేయటానికి వెళ్ళాలి, లేదా ఎదుటనున్న గ్రామంలో చిన్న సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్లో ఏదైనా పని చేయటానికి వెళ్ళాలి, చెప్తే వినాలి, చెప్పింది చేయాలి. ఇది దేవుడు నేర్పించే సత్యము. ప్రభు చెప్పారు, పిలిచారు, విధేయతతో వచ్చారు, ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అన్నారు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నారు? అక్కడ గాడిద పిల్ల కట్టి వేయబడి ఉంటుంది, మీరు వెళ్ళండి, అది మీకు కనబడద్దన్నారు. ప్రభు మాట నమ్మారు, గ్రామానికి వెళ్ళారు. గాడిదలు ఉండే ఊళ్ళో గాడిదలు ఉంటాయని అందరికీ తెలుసు, గుర్రాలు ఉండే ఊళ్ళో గుర్రాలు ఉంటాయని తెలుసు. ఇప్పుడు మన తణుకు పట్టణం ఉంది, ఈ తణుకు పట్టణంలో ఏముంటాయి చెప్పండి? తణుకు పట్టణంలో ఏ వీధిలోకి వెళ్ళినా ఏముంటాయి? వీధి సింహాలు ఉంటాయి. ఏది సింహాలు అంటే ఏంటి? కుక్కలు. ఇప్పుడు మన చర్చి చుట్టూ ఉన్నాయి బోళ్ళని కుక్కలు. ఒక్కొక్క బొమ్మ ఉందనుకోండి, బోళ్ళని కుక్కలు వచ్చేస్తాయి. తణుకు అంటే కుక్కలు, విపరీతమైన కుక్కలు వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి, నేను తణుకే అనుకున్నాను, చాలా చోట్ల తణుకే కాదు, ఇంక నేను చూసిన చాలా చోట్ల కుక్కలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి భయం వేస్తుంది రోడ్డు మీద రాత్రులు వెళ్ళాలంటే కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, ఆ గ్రామంలో గాడిద పిల్ల కట్టివేయబడి ఉంది, లేక గాడిద కట్టివేయబడి ఉంది. మీరు వెళ్ళి దాన్ని విప్పండి, దాన్ని విప్పి తోలుకొని రండి. దాన్ని విప్పి తోలుకొస్తుంటే దాని యజమానులు ఉంటారన్నారు. విప్పాలి, ముందు నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఏటిని విప్పాలి? ఆ గాడిదకి ఎన్ని ముళ్ళు ఉన్నాయి ఏమో, కాలికి కట్టేశారా, వెనక కాలికి కట్టారా, ముందు కాలికి కట్టారా, లేకపోతే మెడకు కట్టారా, లేకపోతే శకమారేసి దేనికి కట్టారా, ఎన్ని తాళ్ళు కట్టారో, అది ఎగేసుకుపోకుండా, లేకపోతే ఎగిరిపోకుండా, లేకపోతే తెంపుకుపోకుండా ఇటు తాడు వేసి కట్టేశారా? ఎన్ని ఉంటాయో కట్లు, అవన్నీ విప్పండి, మీరు విప్పుతూ ఉండండి. మనం ఎప్పుడు కూడా విప్పే వాళ్ళమై ఉండాలి. శిష్యుడు అనగా ఏంటండి? అతని ఉద్యోగం ఏంటి? విప్పడమే అతని పని. విప్పేసేయి. సాతానుడు అంటే అర్థం ఏంటి? కట్టేవాడు అని అర్థం. శిష్యుడు అంటే ఏంటి? విప్పేవాడు. వినబడుతుందా? సాతానుడు అంటే అర్థం ఏంటి? కట్టేవాడు అని అర్థం. శిష్యుడు అంటే ఏంటి? విప్పేవాడని అర్థం. విప్పాలి, అన్నీ విప్పాలి. విప్పుతూ ఉంటే కొన్ని విషయాలు విప్పుతూ ఉంటే మనకు కొంచెం ఇబ్బంది కలుగుద్ది. ఏంటండి, నేను 2 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా, మీరేంటి కట్టు విప్పుతానికి వచ్చారా, నన్ను ఈ కట్టులోనే ఉంచండి అని బాధ వచ్చుద్ది. లేదు బిడ్డ, నువ్వు ప్రభువునకు కావలసినది కట్టు విప్పు. ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి కట్టులో నువ్వు ఉన్నావా, ఈ అబ్బాయి కట్టులో నువ్వు ఉన్నావా, ఈ పరపురుషుడని ఈ అబ్బాయి కట్టులో నువ్వు ఉన్నావా, ఈ పరస్త్రీ అనే కట్టులో నువ్వు ఉన్నావా? వద్దు. ఈ తాగుడనే కట్టులో ఉన్నావా, ఈ సిగరెట్ అనే కట్టులో ఉన్నావా, ఈ బార్ షాప్ అనే కట్టులో ఉన్నావా? వద్దు. ఈ కట్టులో నీకు అవసరం లేదు, వద్దు. ప్రభు శిష్యులు విప్పడానికి పంపారు. ప్రభు ప్లేస్ చెప్పారు, దారి చూపించారు, ఆ ఊరు దారి చూపించారు, ఉంటుందని చెప్పారు. నమ్మాలి, నమ్మి వెళ్ళారు, కట్లు చూశారు. ఇక వాళ్ళ పని ఏంటి? విప్పుతూ ఉన్నారు, విప్పుతూ ఉండాలి. గాడిదకి సహజంగా తన్నే గుణం ఉంటుంది, చాలా భయంకరంగా తన్నుద్ది. ఎందుకంటే చాలా భయంకరమైనది. గాడిద తన్నితే ముఖమే పగిలిపోద్ది, అన్నంతకు తన్నేస్తుంది. అంత భయంకరంగా తన్నిద్ది అది. మరి దాన్ని ఇప్పుతుంటే వీళ్ళకి ఎంత భయం, తన్నేస్తుందేమో, లేకపోతే కరిచేస్తుందేమో అనే భయం వస్తుంది. కాబట్టి తన్నేదైనా, కరిచేదైనా, అది మీదకు దూకేదైనా దాన్ని విప్పాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏదో సైలెంట్గా ఉంటే విప్పటం కాదు శిష్యులారా, సైలెంట్గా ఉంటే విప్పడానికి వెళ్ళమంటం కాదు. తన్నినా మీరు ధైర్యంగా వెళ్ళి ఏం చేయండి? విప్పండి. అది కరిసినా విప్పండి. ఏమి విప్పాలి తండ్రి? తాగుడనే కట్టు నుంచి విప్పండి అయ్యా. ఆ అబ్బాయిలనే కట్టులో ఉంది ఈ అమ్మాయి, ఆ కట్టు నుంచి విప్పండి. ఆ అమ్మాయిలనే కట్టులో ఉన్నాడు ఈ అబ్బాయి, దాని నుంచి విప్పండి. ఈ అబ్బాయిలనే కట్టులో ఈ అమ్మాయి బ్రతుకుతుంది, ఇప్పండి. స్టేటస్లు కూడా అదే పెట్టుకుంటుంది ఈ అమ్మాయి, అవి ఇప్పండి. చాలా ఆ కట్టుల్లో బంధించబడింది, లేక సెల్ ఫోన్ అనే ఆ భయంకరమైన చిత్రాలు చూడడానికి కట్టులో ఉంది, ఇప్పండి.
ఇప్పితే ఒప్పుకుంటుందా? ఇప్పితే ఒప్పుకుంటాడా? తను ఎగిరితే గంతులు వేస్తుందేమో, అయినా మీరు విప్పడం మానొద్దాం. ప్రభు ప్రేమ అది. మీరు విప్పుతూనే ఉండండి, విప్పాలి. క్రీస్తు అనగా విప్పించేవారు, క్రీస్తు అనగా విప్పించేవారు, క్రీస్తు అనగా కట్ల నుంచి విమోచించేవారు, క్రీస్తు అనగా రక్షించేవారు, క్రీస్తు అనగా మనిషి యొక్క ముడులు, పాత ముడుల నుండి విడిపించేవారు అని అర్థం. క్రీస్తు అంటే మతం కాదు. క్రీస్తు అంటే ఏదో పలానా కులానికి సంబంధించిన దేవుడు కాదు. క్రీస్తు అంటే ముడులు విప్పించేది దేవుడు అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, చూడండి. వాక్యం వింటున్న వారికి, ఇక్కడ కూర్చున్న వారికి, అందరి పాతదోళ్ళ కంటే నేను ఎంతో అల్పడను. ఎందుకంటే నేను కళ్ళనే కట్టులో ఉన్నాను. క్రీస్తును తెలుసుకొనక మునుపు, యేసయ్యను తెలుసుకొనక మునుపు కళ్ళనే కట్టులో ఉన్నాను, సారానే కట్టులో ఉన్నాను, సినిమానే కట్టులో ఉన్నాను, మోసమనే కట్టులో ఉన్నాను, అన్యాయమనే కట్టులో ఉన్నాను, అబద్ధమనే కట్టులో ఉన్నాను, కపటమనే కట్టులో ఉన్నాను, యుక్తనే కట్టులో ఉన్నాను, రకరకాల చుట్టలనే కట్టులో ఉన్నాను. ఇలా రకరకాల కట్టుల్లో ఉన్నాను. నిజం, రకరకాల కట్టుల్లో ఉన్నాను నేను. ఈ కట్లు సినిమా అనే కట్టులో ఉన్నాను, రకరకాల వ్యసనాలనే కట్టుల్లో ఉన్నాను. కానీ యేసయ్య నా కట్లు విప్పారు కాబట్టి నాకు స్వతంత్రత వచ్చింది. ఆ కళ్ళు అంటే లేదిక, ఆ సారా అంటే లేదు, ఆ పొగ దాగే చుట్ట అనేది లేదు, లేకపోతే ఆ అగ్గిపెట్టి లేదిక, లేకపోతే ఇంకా రకరకాల వ్యసనాలనే కట్లు లేవు. నేను వేసిన వ్యసనాలు చాలా భయంకరమైనవి. మీరు నవ్వుతారు. నాకు మామయ్య అనే వరసయ్య అమ్మాయి విషయంలో నేను నా అల్లరితనం చెప్తాను, మీరు నవ్వొద్దు. ఆ అమ్మాయి బిందెత్తికి వెళ్తుంది. నేను సంకలో చేపెట్టి చెక్కలకి పెట్టేశాను. బిందెం చేసింది, కింద పడేసింది. 8 అంకె తిరిగిపోయింది. అది నిండు బింది. అంత అల్లరి ఉండనమాట. అలాంటి వ్యసనాలు, అలాంటి కట్లలో ఉన్న పాపిష్టి కట్లతో నేను బంధించబడ్డా. చాలా కట్లు కట్టేసేసాడు, రకరకాల వ్యసనాలనే కట్లు కట్టేశాడు. నాకు నిజంగా నేను బ్రతకడం అనేది కష్టమనే పరిస్థితుల్లో కట్లు కట్టాడు, రకరకాల స్వభావాలతో కట్లు కట్టాడు. కానీ యేసయ్య నా యొద్దకు ఆయన శిష్యులను పంపి నా కట్లు ఏం చేశారు? విప్పించారు. అదే స్వాతంత్ర్యం. కట్ల నుంచి బయటికి రావడమే స్వాతంత్రం. క్రీస్తు సువార్త అంటే ఏంటి? మతాన్ని స్థాపించేది కాదు. క్రీస్తు సువార్త అంటే ఏంటి? కట్ల నుంచి విడిపించబడేది, విడిపించబడ్డాక సాక్ష్యం చెప్పించేది. సినిమా చూస్తూనే ఉండి నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. భార్యకి విరోధంగా బ్రతుకుతూ సాక్ష్యం చెప్పకూడదు. భర్తకు విరోధంగా జీవిస్తూ సాక్ష్యం చెప్పకూడదు. నేను సాక్ష్యం చెప్తా అనకూడదు. నీ ఇంట్లో వారితోనే సమాధానం లేకుండా వచ్చి నేను సాక్ష్యం చెప్తానని చెప్పకూడదు. నీకు సాక్ష్యం లేదు ఇంకా, ఎందుకంటే నువ్వు ఇంకా కట్టుల్లోనే ఉన్నావు. గాడిద పిల్ల కట్లులోనే ఉండి, లేక గాడిద కట్లులోనే ఉండి నేను ప్రభువును మోసాను అంటే కుదరదు. అది ఎక్కడుంది? ఇంకా కట్లులోనే ఉండి ఇంకా సినిమాను నువ్వు జయించకుండా, ఇంకా పాపమును జయించకుండా, ఇంకా లోకాశ జయించకుండా, ఇంకా చెడుతనము జయించకుండా, చెడ్డ దృశ్యాలు చూసే విషయంలో జయించకుండా నేను సాక్ష్యం చెప్తానంటావేంటి? నీ సాక్ష్యం సంపూర్ణమైనదేనా? కాదు. నువ్వు అసంపూర్ణమైన సాక్ష్యం చెప్తే నువ్వు సంపూర్ణమైన సాక్ష్యం చెప్పాలంటే సమస్తమైన కట్ల నుంచి విడిపించబడాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం వాక్యం ఏం చెబుతుంది? దుర్మార్గుడు కట్టిన కట్లను విడిపించుటయు, కాడి మానుమోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడుని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకునిన ఉపవాసం కదా. అది ప్రతి కాడిని విరగొట్టాల. భక్తి అంటే ఏంటండి? ఎవరినో విమర్శించడం కాదు. భక్తి అంటే పలానా కులాన్ని విమర్శించడం కాదు. భక్తి అంటే పలానా మతం అనుకున్న వాళ్ళు ఏదైనా ఉందంటే దాన్ని విమర్శించడం కాదు. పలానా వర్గాన్ని విమర్శించడం కాదు. పలానా వాళ్ళని ఏదో దృష్టిలో పెట్టుకుని విమర్శించడం కాదు. లేదా వాక్యంలో చెప్పి వాళ్ళని విమర్శించడం కాదు. విమర్శించొద్దు. విమర్శించి నువ్వేం చేయలేవు. విమర్శించకూడదు. విమర్శించడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? అది కాదు. విమర్శించడం కాదు. నువ్వు కట్లు విప్పబడిన వ్యక్తివై సంపూర్ణంగా విమోచించబడి ఎవరి ఎదుట నువ్వు బ్రతుకుతున్నావో, ఎవరి ఎదుట నువ్వు ఉంటున్నావో వాళ్ళకి నువ్వు మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, భక్తిలోను ఎలా ఉండు? మాదిరికరంగా ఉండు. అది భక్తి. అంతే తప్ప నువ్వు కట్లలో ఉండి నువ్వు దేవుని నమ్మమంటావేంటి? నువ్వు చుట్టలోనే ఉండి దేవుని నమ్మమంటావేంటి? నువ్వు వ్యసనాల్లో ఉండి దేవుని నమ్మమంటావేంటి? నువ్వు సినిమా విడిచిపెట్టలేదు దేవుని నమ్మమంటావేంటి? నువ్వు జయించావా?
జయించాల. నువ్వు జయించకుండా కట్లులోనే ఉండి నేను సాక్ష్యం చెప్తానంటే ఏం సాక్ష్యం చెప్తావు నువ్వు? ఏం సాక్ష్యం చెప్తావు? నువ్వు చెప్పే సాక్ష్యం కట్లులోనే ఉండి నేను పలానా కట్లోనే ఉండానని చెప్పాలి. ఇంకా నా కట్లు తెంపుకోలేదు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి క్రీస్తుని వెంబడిస్తున్నా, ప్రభుని నమ్మాను, కానీ ఇంకా కట్టులోనే ఉన్నాను. వ్యతిరేకమైన మనసు అనే కట్టు అలాగే ఉంది, అమ్మా నాన్న మీద దెబ్బలాడే మనసు కట్టు అలాగే ఉంది, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే కట్టు అలాగే ఉంది, ఇంకా నేను సినిమాలు చూసే కట్టు అలాగే ఉంది, దూషించే కట్టు అలాగే ఉంది, హింసించే కట్టు అలాగే ఉంది, హానికరమైన కట్టు అలాగే ఉంది. నేను ఇంకెక్కడ సాక్ష్యం చెప్తా? చెప్పలేను. పౌలు అంటారు, క్రీస్తును తెలియక మునుపు అనేక రకాలుగా హింసించారు, దూషించారు, చాలా ఇబ్బంది పెట్టారు. మళ్ళీ నేను దేవుని బిడ్డనే, గమలీయుల పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పిక్కి పెట్టి విద్యాభ్యాసం నేర్చుకున్నానని పెద్ద సాక్ష్యం చెప్పారు. కానీ అది సరైనది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినది ఏమిటి అంటే, మీరు మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులు అవ్వాలంటే కట్లన్నీ పోవాల్సిందే. కట్లు పోకుండా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. అందుకని పౌలు తను క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి కట్లు ఉన్నారో కూడా చెప్పేశారు. ఎందుకంటే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఏం చెప్పారు చూసారా? పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడు ఎవరట ఆయన? 3 విషయాల్లో ఉన్నారు ఆయన. ఎన్ని విషయాలు? 3 ఏళ్ళు చూపించండి. నా వైపు చూడండి, మీ మనసు ఎక్కడ పెట్టకండి. 3 ఏళ్ళు చూపించండి మీ అమూల్యమైన చేతులతో. 3 ఏళ్ళు చూపించండి. పూర్వం ఎవరట? 1 దోషకుడు, 1 ఏళ్ళు మూసేయండి. రెండోది ఏంటి? 2ది మూసేయండి, హింసకుడు. 3వది ఏంటి? హానికరుడు. చూసారా? 1 ఏంటి? 3 ఏళ్ళు చూపించండి. 1 ఏంటి? దోషకుడు. 2వది ఏంటి? హింసకుడు. 3వది ఏంటి? హానికరుడు. మొదట దోషకుడు, హింసకుడు, హానికరుడు. చెప్పండి. దోషకుడు, హింసకుడు, హానికరుడు. చెప్పాలి. దోషకుడు, హింసకుడు, హానికరుడు. గట్టిగా చెప్పాలి. దోషకుడు, హింసకుడు, హానికరుడు. దోషకుడు, హింసకుడు, హానికరుడు. పూర్వం ఎలాంటి స్థితిలో ఉన్నాడు? దోషకుడు, హింసకుడు, హానికరమైన స్థితిలో ఉన్నారు ఆయన. కాబట్టి ఈ రోజున నేను యేసు ప్రభుని నమ్మాను, కట్ల నుంచి విడిపించబడ్డాను అని మనం చెప్పేస్తాం, సాక్ష్యం చెప్తాం. చెప్పాలి కూడా, సాక్ష్యం చెప్పాలి. కానీ నువ్వు అత్తగారిని దూషించడం అనే కట్లో ఉన్నావా? ఇంకా కోడలను దూషించడం అనే కట్లో ఉన్నావా? కోడలను హింసించడం కట్లో ఉన్నావా? భర్తను హింసించే కట్లో ఉన్నావా? భార్యను హింసించే కట్లో ఉన్నావా? పిల్లల్ని హింసించే కట్లో ఉన్నావా? లేక నీ శరీరాన్ని హింసించుకునే కట్లో ఉన్నావా? ఏ కట్లో ఉన్నావో ఈ కట్లన్నిటి నుంచి ఏం చేయి? ముందు పూర్తిగా ఏం చేయి? బయటికి రా. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక నువ్వు కూడా ఏం కావాలి? పరిపూర్ణతలోకి రావాలి. నువ్వు కట్లోనే ఉండి ఇంకా భార్యని హింసించే కట్లోనే ఉండి, భర్తను మాటల చేత హింసించే కట్లోనే ఉండి, భార్యని మాటల చేత హింసించే కట్లోనే ఉండి, ఇంకా తల్లిదండ్రులను మాటల చేత హింసించే కట్లోనే ఉండి, ప్రేమించే మనసు రాలేదు ఇంకా మాటల చేత హింసించే కట్లోనే ఉండి నేను సాక్ష్యం చెప్తాను అంటే ఏం సాక్ష్యం చెప్తాను? నువ్వు కట్లోనే ఉన్నావుగా. కట్లు, అనేక కట్లు ఉన్నాయి నీ దగ్గర, చాలా కట్లు ఉన్నాయి. అమ్మను దూషించడం, నిందించడం, తృణీకరించడం నువ్వు మానలా. కోపం వస్తే అమ్మను దూషిస్తావు, నాన్న దూషిస్తావు, నిందిస్తావు. ఏంటి నీ లెక్క ఏంటని ఒక పరువు మర్యాద కూడా, వారు చదువుకున్న విద్యను కూడా లెక్క చేయకుండా, వాళ్ళ ఆ గౌరవం తెలియకుండా దూషించి నిందించి మాట్లాడతావు. ఆ కట్లులోనే ఉన్నావు నువ్వు. ప్రేమించే మనసు రాలేదు. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజమో దీనిని నామో, ఇది భువి అందించలేనిది, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది యేసుని నిత్య ప్రేమ. చాలు ప్రియులారా, ఎవరో ఒక వర్గాన్ని పట్టుకుని హింసిస్తే, ఒక వర్గాన్ని పట్టుకుని దూషిస్తే, ఎవరినో నీకు ఇష్టం లేని వాళ్ళని పట్టుకొని దూషిస్తే, నీకు ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళని ఎవరో నీకు కనపడితే నీ ఆలోచనలోకి రాగానే దూషిస్తే, ఇంకా నువ్వు ఆ కట్టులో ఏం చేయకూడదు? ఉండకూడదు. నువ్వు బయటకు రా. ఏ వర్గమైనా దేవుని పిల్లలే, ఏ వంశమైనా దేవుని పిల్లలే. ఈ ప్రపంచంలో ఎవరైనా నరుడు అంటూ భూమి మీద ఎక్కడున్నా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న మనుషులున్న వాళ్ళు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో
ప్రేమించిన దేవుడు. ప్రేమ చూపించారు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగున కనుక వీరిని క్షమించమని చెప్పిన ప్రేమ ఆ కరుణామయుడిదే. ఆయనే చెప్పినారు, ఒక చెంప మీద కూడదు, ఒక చెంప తిప్పండి, మీరు ప్రేమించండి, ప్రేమించడం నేర్చుకోండి, హింసించవద్దు, దూషించవద్దు. ఇంకేం చేయొద్దు, దూషించొద్దు, హింసించొద్దు, హాని చేయొద్దు, హాని చేయకూడదు. దూషించొద్దు బిడ్డ, హింసించొద్దు బిడ్డ, హాని చేయవద్దు. హాని చేస్తారు, కొంతమంది హాని చేసేస్తారు. హాని చేస్తే ఏమవుతుంది? హాని చేసే మనుషులు చూడండి, పౌలు దేవుని తెలియక మునుపు, నిజరక్షకుడు తెలియక మునుపు ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకుని అదే భక్తి అనుకున్నప్పుడు అనేకులకి ఏం చేసినారు? ఆయన హాని చేశారు, అనేకులను దూషించారు, అనేకులను నిందించినారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు తెలియక మునుపు నేను అమ్మా నాన్నని దూషించా, అమ్మా నాన్నని హింసించా, నా తోటి వారిని దూషించా, నా తోటి వారిని హింసించా. దేవుడు తెలియనప్పుడు అనేక బంధకాల్లో బిగించబడి ఉన్నా. కానీ యేసు ప్రభు ఏమంటున్నారు? బంధకములలో బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా మరలా మీ కోటను ప్రవేశించండి. ఏం చేస్తా? రెండంతలుగా మీకు మేలు చేసేదా, రెండంతలుగా మేలు చేస్తా. రండి, కమాన్, బంధకాల నుంచి బయటికి రండి. ఏ కట్లు చేత ఉన్నావు? గాడిద పిల్ల, నిన్ను కట్టిన యజమానుడు మేము ఇప్పుతుంటే వచ్చి ఎందుకు ఇప్పుతున్నారని అడుగుతున్నాడు. ఏం చేయమంటావు? ఇప్పమంటావా, వద్దంటావా అని ఒకవేళ గాడిద పిల్లను అడిగితే అదే సమాధానం చెప్పదు. కానీ అడిగితే అదేమంటది? నా యజమానుడు కట్టిన కట్టే, సినిమా కట్టే నాకు బాగుంది, లేక పరస్త్రీ కట్టే బాగుంది, లేక బార్ షాప్ కట్టే బాగుంది, పరపురుషుడి కట్టే బాగుంది, ఇష్టం వచ్చినట్టు జీవించడమే బాగుంది, అబద్ధాలు ఆడటమే బాగుంది, మోసం చేయడమే బాగుంది, అన్యాయం చేయడమే బాగుంది, అక్రమస్తులుగా బ్రతకడమే బాగుందని ఒకవేళ అది కితాబు ఇవ్వచ్చు. అవును కదండి. కానీ యేసుప్రభు అంటున్నారు, నువ్వు ఆ కట్టుల్లో ఉంటే నరకానికి పోతావు, నువ్వు ఆ కట్టుల్లో ఉంటే స్వతంత్రము పొందలేవు, నువ్వు ఆ కట్టుల్లో ఉంటే సత్యము తెలియకుండా ఉంటావు, వెలుగు తెలియకుండా ఉంటావు, నీతి తెలియకుండా ఉంటావు, పరిశుద్ధత తెలియకుండా ఉంటావు, నీతిమంతుడిని మోసే భాగ్యాన్ని నువ్వు కోల్పోతావు అని వీరు చెప్పచ్చు. కానీ ఇప్పుచుండగా ఒకడు వస్తాడు, దాని యజమానుడు వస్తాడు. ఎవరా యజమానుడు? నన్ను కట్టేసిన ఒక యజమానుడు ఉన్నాడు ఈ భూమి మీద. వాడే ఎవరు? అపవాది. ఎవరండి? వాడే ఎవరు? సాతాను బంధాలలో. నోళ్ళందరూ పడాలి. జీవపుడంబలలో బంధాలలో కృపలో నన్ను నిలిపెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను. ప్రియులారా, ఏమ్మా మీ ఇంట్లో దేవుని తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏమ్మా మీ ఇంట్లో ఎవరు దేవుడు తెలుసుకోలేదా? మామయ్య గారు ఉన్నారండి, అత్తగారు ఉన్నారు. వాళ్ళు దేవుని తెలుసుకోలేదా? వాళ్ళు ఎక్కడ నమ్ముతారండి బాబు, భయంకరులండి అని చెప్పేదమ్మా మనము. లేదు, వాళ్ళు భయంకరులు కాదు. మనందరము భూమి మీద కట్లతో ఉన్నంతకాలము కూడా ఎవరము? నేను కట్టుల్లో ఉన్నంతకాలం ఏ స్థితిలో ఉన్నాను? భయంకరుడిగా ఉన్నాను, హానికరుడిగా ఉన్నాను, పచ్చి బూతులు తిట్టే స్థితిలో ఉన్నాను, నేను మందు తాగే స్థితిలో ఉన్నాను, ఆ కళ్ళు తాగే స్థితిలో ఉన్నాను, ఇంత పొడుగు సరుకు పొగాకు చుట్టలు తాగే స్థితిలో ఉన్నాను. నిజంగా నేనెంత భయంకరుణ్ణి?
నిజమే ప్రియులారా, ఎన్ని రకాలుగా అపవిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాను, భయంకరమైన స్థితిలో ఉన్నాను. లేదండి వాళ్ళు చాలా భయంకరులు అండి, వాళ్ళు మారండి అంటారు కొంతమంది. లేదు, మారుతారు. ఎప్పుడు మారుతారు? క్రీస్తు యొద్దకు మన కట్లు విప్పబడి, మన కట్లు దూషణ అనేది మామయ్యను దూషించే కట్టు విప్పబడి, అత్తయ్యను దూషించే కట్టు విప్పబడి, అత్తయ్యని హింసించే కట్టు, మామయ్యని హింసించే కట్టు, భార్యని హింసించే కట్టు, భర్తని హింసించే కట్టు, ఈ కట్లన్నీ విప్పబడి మనం ఎప్పుడైతే క్రీస్తు మనసును కలిగి ప్రేమించడం అనేది నేర్చుకున్నామో, అమ్మా నువ్వు వెళ్ళే దేవుడు యొద్దకు నేను కూడా చెప్పండి వస్తా. ఎందుకంటే నీ దేవుడే నిజమైన దేవుడు. ఎందుకంటే నీలో యేసుప్రభు ఎలా ఉంటారో నేను చూడలేదు కానీ కోడలా, యేసుప్రభు ఎక్కడుంటారో ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ కోడలా, కానీ నీ ప్రేమలో క్రీస్తును చూస్తున్నా, నీ ప్రేమలో, నీ దయలో, నీ కనికరములలో, నీ మాటలలో, నీ ఆప్యాయతలో, నువ్వు పెట్టే పదార్థమును బట్టి, నువ్వు చేసే పరిచర్యను బట్టి ప్రేమను చూస్తూ క్రీస్తు ప్రభువును చూస్తున్నామని ఆనందమయ్య పరలోకంబు మనదే, కాడ నుండి వచ్చునేసు. ఆనందమయ్య పరలోకంబు మనదే, అక్కడ నుండి వచ్చునేసు. చాలు ప్రియులారా, క్రీస్తును చూస్తున్నా. అమ్మా నువ్వు ఇక్కడ ఈ మనసు కోట్లు పెట్టి కొనుక్కున్న రాదే, లక్షలు హెచ్చించిన రాదే, ఇది నీకు ఎలాగొచ్చింది? అప్పుడు ఆమె చెప్తారు, అయ్యా మామయ్య గారు నా తల్లిదండ్రులను విడిచి నేను మీ దగ్గరికి వచ్చా, ఆనాటి నుంచి నా తండ్రి కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. అత్తయ్య గారు అంటారు, ఏమ్మా నా కూతురు ఒక్కొక్కసారి నన్ను తిడద్ది, నన్ను కొట్టింది, నన్ను తిట్టింది, దూషించింది, నువ్వైతే ఎంత ప్రేమిస్తున్నావు కోడలా, నిజంగా నీలో క్రీస్తు ఆ ప్రభువును చూస్తున్నావమ్మా అని చెప్పంటే, నేను సమస్తమైన కట్లు, మొండితనం అనే కట్టు, కఠినమైన కట్టు, తిరస్కరించే కట్టు, దూషించే కట్టు, మొండితనం అనే కట్టు, దుర్మార్గం అనే కట్టు, ఆ యొక్క వ్యతిరేకమైన కట్లన్నీ విడిపించబడి నేను ప్రభు దగ్గర ప్రభువును మోసే ఒక గాడిద పిల్లవలే బ్రతుకుచున్నాను అత్తయ్య గారు. ఆ ప్రేమ నాలో ఉన్నది అత్తయ్య గారు. అమ్మా నేను ప్రభువుని ఎరుగను కానీ, ప్రభు ఏంటో నాకు తెలియదు కానీ, నీ ప్రేమలో నువ్వు చేసే పరిచర్యలో ప్రభువుని మేము చూచుచున్నాము. అందుకనే అమ్మా నువ్వు వెళ్ళే దగ్గరకు మమ్మల్ని కూడా చెయ్యి పట్టుకుని ఏం చెయ్యి నడిపించు. నడవలేము కానీ ఏదో రిక్షా మాట్లాడి మమ్మల్ని కూడా ఏం చేయి అక్కడికి తీసుకెళ్ళి. ఎందుకు అత్తయ్య గారు మీరు పెద్దవాళ్ళు కదా, ఎందుకులే కూర్చోలేరేమో అంతసేపు, కొంచెం టైం పడుతుంది. అయినా పర్వాలేదమ్మా.